హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? రాగి ఇడ్లీ చేయబోతున్నాను. చాలా సాఫ్ట్గా ఉంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. 1 కప్పు మినపగుళ్ళు, 2 కప్పుల రాగులు. మినపగుళ్ళు ప్లేస్లో పొట్టుపప్పు అయినా తీసుకోవచ్చు, చాలా టేస్ట్ బాగుంటాయి. ఇవి బాగా ఎక్కువసార్లు కడుక్కోవాలి. అలా కడుక్కున్నాక నీళ్లు పోసుకొని నానబెట్టుకొని బాగా 10 గంటలు 9 గంటల దాకా బాగా నానబెట్టుకోవాలి. ఇవి అప్పుడు ఎక్కువగా సేపు నానబెట్టుకుంటేనే దూదిలాగా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి. ఇలా నానబెట్టుకున్నాక మిక్సీలో అయినా వేసుకోవచ్చు, గ్రైండర్లో అయినా వేసుకోవచ్చు. నేనైతే మిక్సీలోనే వేసుకున్నాను. మిక్సీలో వేసుకున్నాక మనకి మెత్తగా ఇడ్లీ పిండి ఎలా వేసుకుంటామో అలా మెత్తగా రాగులు పలుకులుగా లేకుండా బాగా దూదిలాగా మెత్తగా వేసుకోవాలి ఆ పిండిని కూడా. ఇదిగోండి మీకు చూపిస్తున్నాను. ఇదిగో ఇలా ఇడ్లీకి బాగా మరీ బాగా గట్టిగా ఉండకూడదు, మరీ బాగా పలచగా ఉండకూడదు. ఇదిగోండి ఇలా ఇలా వచ్చినాక ఆ మరుసటి రోజు ఆ తర్వాత రోజు మీకు చూపిస్తున్నాను. ఆ పిండికి తగ్గ ఉప్పు వేసుకొని ఇడ్లీ ప్లేట్లకి నెయ్యి రాసుకొని ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని ఆవిరిగా రానిచ్చుకోవాలి. ఈలోపు నెయ్యి వేసుకుంటే అతుక్కోకుండా బాగా నీట్గా వస్తాయి. ఇదిగోండి ఇట్లా పెట్టుకున్నాక ఆవిరి వచ్చినాక ఇడ్లీ ప్లేట్లు దాంట్లో పెట్టుకొని సేమ్ ఇడ్లీ మాదిరిగానే ఉడికించుకోవాలి. చాలా మెత్తగా దూదిలాగా చాలా సాఫ్ట్గా ఉన్నాయి. మాకు అందరికీ నచ్చింది, బాగుంది కూడా, టేస్ట్ కూడా. దీంట్లో చాలామంది ఇడ్లీ రవ్వ కూడా వేస్తారు. నేను రవ్వ ఏం వేయలేదు, ఇలాగే చేశాను. చాలా బాగుంది, దూదిలాగా మెత్తగా సాఫ్ట్గా వచ్చినాయి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితేనే లైక్ చేయండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. ఇదిగోండి మెత్తగా దూదిలాగా సేమ్ చాలా బాగా వచ్చినాయి. నాకు చేసే ముందు ఎలా వస్తాయి అని చాలా భయపడ్డాను. మళ్ళీ మరో వీడియోలో